హాయ్ అండి. ఇవేమిటో మీకు తెలుసా? మా ఊరు సైడ్ అయితే వీటిని పెరుగు గారెలు అంటారు. మీ ఊరు సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. సో పెరుగు గారెలు చేసుకోవాలంటే మనం పెరుగుని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్, కొంచెం ఉప్పు ఇలా తిరగమాతేసుకొని బాగా కొంచెం నీళ్లు పోసుకొని కొద్దిగా పల్చగా చేసుకోవాలన్నమాట పెరుగుని. అలా చేసుకుంటేనే మనకు గారెలు బాగా పీల్చుకుంటాయి అన్నమాట పెరుగుని. సో గారెలు అయితే రెడీ చేసుకుంటున్నాను. మనకి గారెలను చూస్తుంటే భలే ఉంటుంది కదండీ! అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తది కదా! పెరుగు గారెలు కానీ, గారెల్లో చికెన్ గానీ వేసుకొని తింటే అద్దిరిపోద్ది. ఇది ఎవరైనా కాదంటారా? మీలో ఎంతమందికి గారెలంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా గారెలను చేసుకున్న తర్వాత వేడి వేడిగా అప్పుడే తీసిన గారెలని వెంటనే పెరుగులో వేయాలండి. చల్లారిపోయిన తర్వాత వేస్తే పెరుగు అంతగా పీల్చుకోదనమాట. పీల్చుకోకపోతే అంత బాగోవు. సో ఇలా వేసి పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలాగే ఉండనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత వీటిని మళ్ళీ మనం ఫ్లిప్ చేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచితే గనక అప్పుడు పెరుగుని బాగా పీల్చుకుంటాయి గారెలు. బాగా పీల్చుకోవడం వల్ల మెత్తగా, స్మూత్‌గా భలే టేస్టీగా ఉంటాయి. పెరుగు గారెలు రెడీ. సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ పెరుగు గారెలు. ఎమ్మి ఎమ్మి.